Hi everyone, welcome to Easy English All in One. This is Dr. N. Vimla Kumari. ఈరోజు క్లాస్లో టెన్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఏమిటి, రూల్స్ ఏమిటి, అలాగే వాయిస్ను ప్యాసివ్ వాయిస్గా ఎలా మార్చాలి, ఆ రూల్స్ ఏమిటి అనే విషయాన్ని చర్చిద్దాం. అంటే ఇంగ్లీష్ టకటకా మాట్లాడేయచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. వర్బ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇది ఒక లాటిన్ వర్డ్ వర్బం నుంచి వచ్చింది. వర్బం అనగా వర్డ్ అని అర్థము. మనం లాస్ట్ క్లాసెస్లో నౌన్ గురించి, టైప్స్ గురించి, అలాగే ప్రొనౌన్ అండ్ టైప్స్ గురించి, వర్బ్ అండ్ టైప్స్ గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు టెన్సెస్ గురించి నేర్చుకుంటున్నాము. టెన్స్ అంటే ఇది కూడా ఒక లాటిన్ వర్డ్. టెన్స్ అనగా టైం అని అర్థము. ఇంగ్లీష్లో ముఖ్యంగా రెండే టెన్స్లు ఉన్నాయి. అవి ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అనగా దానికి సమాన అర్థమయ్యే టెన్స్ మనము యూజ్ చేస్తాము. ప్రెజెంట్ టెన్స్ మరలా అది 4 రకాలుగా ఉంటుంది. అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మొదటిగా హ్యాబిచువల్ యాక్షన్స్ ఉపయోగిస్తారు. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఐ గెట్ అప్ ఎవ్రీ డే ఎట్ 5 o'clock. ఎవ్రీడే నేను 5 o'clock లేస్తాను. అంటే రోజువారీ జరిగేటటువంటి నా యొక్క అలవాటు ఇది. అందువలన గెట్ అనేటటువంటి బేస్ ఫామ్లో ఉన్న వర్బ్ని యూజ్ చేయటం జరిగింది. అలాగే షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీడే. ఆమె రోజు కూడా మిల్క్ తాగుతారు. కాబట్టి డ్రింక్కి మనం ఎస్ చేర్చాము. ఎందువల్ల? సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. మనం ప్రొనౌన్స్ మనం క్లాస్లో ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో మనము క్లియర్గా వీటి గురించి ఒక ఐడియా అనేది నేర్చుకున్నాము. విమల టీచర్స్ వెరీ వెల్. విమల అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టీచ్కి మనము ఈఎస్ చేర్చి టీచర్స్గా మనం రాయటం జరిగింది. అలాగే దే ప్లే గేమ్స్ ఎవ్రీడే. దే ప్లే అన్నాము. ప్లేకి మనం ఎస్ చేర్చలేదు. ఎందువల్ల? దే అనేది ప్లూరల్ కాబట్టి. సింగులర్ అయితేనే మనము వర్బ్కి ఎస్ చేర్చాలి, ప్లూరల్కి వర్బ్కి ఎస్ అనేది చేర్చకూడదు. సో ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ చేర్చకుండా ఎవ్రీడే జరిగేటటువంటి యాక్షన్స్కి బేస్ ఫామ్లో ఉన్న V1 ఫామ్లో ఉన్న వర్బ్ని యూజ్ చేయాలి. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్ అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అలాగే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయినట్లయితే బేస్ ఫామ్ ప్లస్ ఎస్ చేర్చాలి. చేర్చి అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మనము రాయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసే మరొక సందర్భము టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్. అంటే నిత్య సత్యాలు. నిత్య సత్యాలని మనము చెప్పు సందర్భంలో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాము. వర్బ్ యొక్క ఫస్ట్ రూపాన్ని మనము యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక లక్షణము కాబట్టి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రైజెస్ అనేటటువంటి V1 ఫామ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ వర్బ్కి ఎస్ చేర్చాము. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనము వర్బ్కి బేస్ వర్బ్కి ఎస్ చేర్చడం జరిగింది. అలాగే హనీ ఈజ్ స్వీట్. హనీ అనేది స్వీట్గా ఉండటం అనేది దాని యొక్క లక్షణము, సహజ లక్షణము. కాబట్టి ఇక్కడ మనం ప్రజెంట్ టెన్స్లో ఈజ్ని ఉంచాము. ఈజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తారు. అలాగే ఈజ్ని మెయిన్ వర్బ్గా, హెల్పింగ్ వర్బ్గా కూడా యూజ్ చేస్తారు. కాబట్టి ఇది ఇక్కడ మెయిన్ వర్బ్గా యూజ్ చేయటం జరిగింది. అలాగే వాటర్ ఫ్లోస్ టు ద డౌన్. వాటర్ అనేది కూడా మనకి ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్కి ఎస్ చేర్చడము జరిగింది. ద వాటర్ ఫ్లోస్ టు ద డౌన్. టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ ఈవెంట్స్, ఐ ఫ్లై టు లండన్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ నేను లండన్ వెళ్తాను. ఇది ఫ్యూచర్ కాబట్టి ఫిక్స్డ్ ప్రోగ్రామ్. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్లో కూడా బేస్ వర్బ్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ టైం టేబుల్స్ అండ్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ కూడా బేస్ వర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పడం జరుగుతుంది. ద మ్యాచ్ స్టార్ట్స్ ఎట్ 9 o'clock. ఇక్కడ స్టార్ట్స్ అనేటటువంటి వర్బ్ని V4ని యూజ్ చేయడం జరిగింది. టుమారో ఈజ్ ఏ పబ్లిక్ హాలిడే. ఇది స్టేట్ని తెలియజేస్తుంది. ఇది ఈజ్ అనేది మెయిన్ వర్బ్గా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో హియర్ అండ్ దేర్తో ఒక సెంటెన్స్ని మనము స్టార్ట్ చేసినప్పుడు బేస్ వర్బ్ వస్తుంది. ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. హియర్ కమ్స్ ద ట్రైన్, దేర్ షీ గోస్.
నెరేటివ్స్ లో అవి పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పటికీ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. రామ డిఫీట్స్ రావణ. అలాగే గొప్ప వ్యక్తుల యొక్క కొటేషన్స్ ని మనం రాసే సందర్భంలో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీట్స్ సేస్ ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఏ ఏ సందర్భాల్లో వాడతారో ఒకసారి చూద్దాం. హ్యాబిచువల్ యాక్షన్స్, జనరల్ ట్రూత్స్, narratives, exclamatory sentences, future events, fixed timetables and fixed programs, quotations, dramas, clauses of time and conditions. For example, I shall wait till you finish your work. Finish and simple present tense vaadamu. You will pass if you work hard. Let us see how to change active simple present tense into passive simple present tense. Rules, structures with examples. Active voice అనగా ఏమి? When an action performed by the subject is expressed by the verb. అంటే ఒక వాక్యములో ఆ పనిని సబ్జెక్ట్ కనుక చేసినట్లు చెప్పబడితే దానిని యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్యారెట్స్ ఈట్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ తినేటటువంటి పనిని ఎవరు చేశారు? ప్యారెట్స్ చేశాయి. కాబట్టి ప్యారెట్స్ అనేది సబ్జెక్టు, ఈట్ అంటేనేమో వర్బ్, ఫ్రూట్స్ అంటే ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ ఒక పనిని సబ్జెక్ట్ కనుక చేసినట్లయితే ఆ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉన్నదని. ప్యాసివ్ వాయిస్ అనగానేమి? వెన్ ద యాక్షన్ ఎక్స్ప్రెస్డ్ బై ద వర్బ్ రిసీవ్డ్ బై ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ చేసేటటువంటి పనిని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో ఆ రిసీవర్ ని మనము వ్యక్తపరిచినట్లయితే అది ప్యాసివ్ వాయిస్ లో ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రూట్స్ ఆర్ ఈటెన్ బై ద ప్యారెట్స్ అంటే ఫ్రూట్స్ ప్యారెట్స్ చేత తినబడ్డాయి అని మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. యాక్టివ్ వాయిస్ లో ఏం చెప్పాము? ప్యారెట్స్ ఈట్ ఫ్రూట్స్ అని చెప్పాము. ఇక్కడ ఏం చెప్పాము? ఆబ్జెక్ట్ ని మనం సబ్జెక్ట్ గా మార్చి ఫ్రూట్స్ ఆర్ ఈటెన్ బై ద ప్యారెట్స్ అని చెప్పాము. అంటే ఫ్రూట్స్ ప్యారెట్స్ చేత తినబడ్డాయి అని అర్థం. ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్ హావ్ ప్యాసివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉండాలి. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే సబ్జెక్ట్ చేసేటటువంటి పనిని రిసీవ్ చేసుకున్నది ఆబ్జెక్ట్. ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే ప్యాసివ్ వాయిస్ అనేది పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రామ కిల్డ్ రావణ. రామ అనేది సబ్జెక్ట్, కిల్డ్ అనేది వర్బ్, రావణ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి దీనిని మనము ప్యాసివ్ వాయిస్ లోకి మార్చగలము. రావణ వాస్ కిల్డ్ బై రామ. అలాగే రామ ఈజ్ ఎ గుడ్ బాయ్ అని ఉంది. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చలేము, ఎందుకంటే రాముడి గురించినటువంటి కాంప్లిమెంట్ ఇవ్వబడుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. When do we use passive voice? Passive voice ని ఎప్పుడు ఉపయోగిస్తాము? When we don't know the who does the action in a sentence. ఆ వాక్యంలో ఆ పనిని ఎవరు చేశారో మనకి తెలియనప్పుడు దాన్ని passive voice లో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, the mangoes are eaten. మ్యాంగోస్ ఎవరు తిన్నారు అనే విషయము తెలియదు, కాబట్టి దాన్ని passive voice లో చెప్పబడింది. When the actor is unimportant అంటే పని చేసిన వారి యొక్క అంత ముఖ్యం కాదు, అలాంటప్పుడు మనము passive voice లో చెప్తాము. When the emphasis the object's action. ఆబ్జెక్ట్ ఆ పని మీ ఎవరు రిసీవ్ చేసుకున్నారు వాళ్ళని హైలైట్ చేయడము జరుగుతుంది ఇక్కడ. వెన్ వీ వాంట్ అవాయిడ్ ద మెన్షనింగ్ ఆఫ్ ద యాక్టర్ ఎవరు చేశారో పనిని దానిని మనం అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఆ సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లో చెప్తాము. అలాగే సైంటిఫిక్ రైటింగ్స్ లోను, న్యూస్ పేపర్ రైటింగ్స్ లోను, ఆర్టికల్స్ లోను మనం ఎక్కువగా ప్యాసివ్ వాయిస్ ని చూస్తూ ఉంటాం. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిలో మొదటి రూల్, ఐడెంటిఫై ద సబ్జెక్ట్, వర్బ్ అండ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. మొదటిగా ఆ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రాణి లవ్స్ రాజు. ఇందులో రాణి అనేది సబ్జెక్ట్, లవ్స్ అనేది వర్బ్, రాజు అనేది ఆబ్జెక్ట్. మొదటిగా ఆ సెంటెన్స్ లో ఈ మూడింటిని చూసుకోవాలి. సెకండ్ రూల్, ఇంటర్చేంజ్ ద ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ విత్ ఈచ్ అదర్. ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్. రాణి లవ్స్ రాజు. ఇక్కడ రాణి అనేది సబ్జెక్ట్, లవ్స్ అనేది వర్బ్, రాజు అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సబ్జెక్టు ఆబ్జెక్ట్ గా మారుతుంది, యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజు ఈజ్ లవ్డ్ బై రాణి. ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో రాజు ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అవుతాడు. అలాగే లవ్డ్ అనేటటువంటి పీపీ, లవ్స్ బదులుగా లవ్డ్ అనేటటువంటి పాస్ట్ పార్టిసిపుల్ ను వాడటం జరుగుతుంది. ఈ లవ్డ్ ముందు యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఏ టెన్స్ లో ఉందో అదే టెన్స్ లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ని తీసుకోవాలి. అలాగే సింగులర్ ప్లూరల్ అని మనం సబ్జెక్ట్ ని చూసుకుని దానికి మ్యాచ్ అయ్యేటటువంటి
హెల్పింగ్ వర్బ్ ని తీసుకోవాలి. పీపీ పాస్ట్ పార్టిసిపుల్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. దాని తర్వాత యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సబ్జెక్టు ఆబ్జెక్ట్ గా ప్యాసివ్ వాయిస్ లో మార్చబడుతుంది. థర్డ్ రూల్, ఇన్ ప్యాసివ్ వాయిస్ సమ్టైమ్స్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ యూస్డ్. Subject in passive voice can be omitted if the subject without it gives enough meaning. For example, milk is sold in liters. కొన్నిసార్లు ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ని యూజ్ చేయరు, ఎందుకంటే సబ్జెక్ట్ లేకపోయినా కూడా ఆ వాక్యానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది. ఫోర్త్ రూల్, చేంజ్ ద బేస్ వర్బ్ ఇన్ ద యాక్టివ్ సెంటెన్స్ ఇంటూ ద పాస్ట్ పార్టిసిపుల్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. ఇట్స్ ప్రెసిడెడ్ by or with or to. Base verbs are never used in the passive voice. For example, she prepares dinner. It is in the active voice. Dinner is prepared by her. Dinner prepare చేయబడింది ఆమెతోటి. ఇక్కడ ప్రిపేర్డ్ అనే పాస్ట్ పార్టిసిపుల్ వచ్చింది. పాస్ట్ పార్టిసిపుల్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఇక్కడ డిన్నర్ తర్వాత ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చింది. అలాగే షీ నోస్ హిమ్. ఇక్కడ నోస్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ప్రెజెంట్ టెన్స్ దీనికి పాస్ట్ పార్టిసిపుల్ నోన్. ఇక్కడ హీ ఈజ్ నోన్ టు హర్. ఇక్కడ ప్రిపోజిషన్ టు అనే ప్రిపోజిషన్ వచ్చింది. అలాగే వాటర్ ఫిల్స్ ద గ్లాస్. ద గ్లాస్ ఈజ్ ఫిల్డ్ విత్ ద జ్యూస్ ఆర్ వాటర్. ఫిఫ్త్ రూల్, వైల్ కన్వర్షన్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ టు ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్, ద ప్రొనౌన్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ ఆల్సో చేంజెస్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఐ చేంజెస్ ఇంటూ మీ, we changes into us, he into him, she into her, they into them, you, it. Sixth rule, use the suitable helping verb or auxiliary verb. Is, am, are, was and were. She writes a letter. The letter is written by her. ఇక్కడ సబ్జెక్ట్ యొక్క నంబర్ని బట్టి అలాగే టెన్స్ని బట్టి దానికి మ్యాచ్ అయ్యే హెల్పింగ్ వర్బ్ ని తీసుకో. ప్రతి టెన్స్ లో కూడా 4 types ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ప్రతి సెంటెన్స్ ఎలా ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలో ఇప్పుడు మనం చూద్దాం. చేంజింగ్ యాక్టివ్ వాయిస్ ఆఫ్ పాజిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఐ లైక్ మ్యాంగోస్, ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఐ సబ్జెక్టు, లైక్ బేస్ వర్బ్, అలాగే మ్యాంగోస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు మ్యాంగోస్ ఆర్ లైక్డ్ బై హర్. ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్ట్ గా మారింది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారింది. మ్యాంగోస్ ఆర్ లైక్డ్ బై హర్. లైక్డ్ అని పాస్ట్ పార్టిసిపుల్ గా మార్చాము. అలాగే హర్ ముందు బై అనే ప్రిపోజిషన్ వచ్చింది. అలాగే ఇక్కడ షీ అనేది హర్ గా మారింది. సెకండ్ సెంటెన్స్ ఈస్ షీ లైక్స్ హర్ మదర్. ఇక్కడ షీ తర్వాత వర్బ్ లైక్స్ వచ్చింది, అంటే లైక్ కి ఎస్ పెట్టాము, అంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్ కి ఎస్ వచ్చింది. ఇక్కడ ఇది ఎలా మారుతుందంటే హర్ మదర్ ఈజ్ లైక్డ్ బై హర్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ సెంటెన్సెస్ ని ఎలా ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలో చూద్దాము. యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, షీ డజంట్ లైక్ మ్యాంగోస్, దే డోంట్ ఈట్ మీట్. వీటిని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ 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 వర్ ప్లస్ నాట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ ఏజెంట్. అవి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ఎలాగా మార్చవచ్చు అంటే, ద మ్యాంగోస్ ఆర్ నాట్ లైక్డ్ బై హర్, the meat is not eaten by them. Interrogative sentences, active voice structure do or does plus subject plus base verb plus object. For example, do you do exercises every day? Passive voice structure is or are plus subject plus past participle by plus agent. For example, are the letters delivered by the postman? Negative interrogative active voice structure does or does plus subject plus not plus v1. Passive voice structure is or are plus subject plus not plus past participle plus by plus agent. For example, are the children not attended the school? Present continuous tense. Present continuous tense అనగా present టైంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు, మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే దానిని present continuous tense లో చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ verb plus ing form plus other part of the sentence. For example, he is going to the market. I am teaching English grammar. ఇక్కడ subject he, ఇక్కడ subject I, ఇక్కడ helping verb am, ఇక్కడ is, ఇక్కడ go అనేది మనకి base verb. ఈ base verb కి ing form చేర్చాము, అప్పుడు అది going అయింది. To the market.
టీచింగ్, టీచ్ అనేది బేస్ వర్బ్. బేస్ వర్బ్కి ఇన్ చేర్చడం జరిగింది. సో ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ యామ్ అనేది బీ ఫామ్, ఈజ్ అనేది కూడా బీ ఫామ్. ఇవి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ గా వీటిని యూజ్ చేయటం జరుగుతుంది. మెయిన్ వర్బ్ కి ముందు వీటిని హెల్పింగ్ వర్బ్స్ గా యూజ్ చేయటం జరుగుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని టెంపరరీ యాక్షన్స్ అంటే ప్రెజెంట్ మనం అది చేయటం లేదు, కానీ మనం చేసినటువంటి టెంపరరీ యాక్షన్స్ ని కూడా మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రైటింగ్ ఏ నావల్. నేను ఒక నావల్ రాస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఏం రాయటం లేదు, నేను రాస్తున్నాను. ప్రజెంట్ నేను తర్వాత ఫినిష్ చేస్తాను. ఇప్పుడు ప్రారంభించాను, తర్వాత ఫినిష్ చేస్తాను. నేను ఈ రోజుల్లో నేను ఆ పని ప్రారంభించి చేస్తూ ఉన్నాను అనేటటువంటి అర్థంలో కూడా చెప్తూ ఉంటారు. అలాగే నియర్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో నేను ఏం చేస్తాను, రేపు ఏం చేస్తాను, ఆ తర్వాత కొన్ని రోజుల్లో నేను ఏం చేస్తాను అనేటటువంటి విషయంలో కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడుతూ ఉంటారు. ఐ ఆమ్ గోయింగ్ టు చెన్నై టుమారో. రేపు నేను చెన్నై వెళ్తున్నాను. అది ఫ్యూచర్ టెన్స్ అయినప్పటికీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో దీన్ని రాయవచ్చు, చెప్పవచ్చు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కొన్ని వర్బ్స్ కి యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, వర్బ్స్ ఆఫ్ అపీరింగ్, verbs of emotions, verbs of thinking, and verbs of possessions. For example, verbs of perception: see, hear, smell, notice, and recognize. Verbs of appearing: appear, look, and seem. Verbs of emotions: want, wish, desire, feel, like, love, hate, hope, refuse, and prefer. Verbs of thinking: think, suppose, believe, agree, consider, trust, remember, forget, know, understand, imagine, mean, and mind. Verbs of possession: have, own, belong, consist. Present continuous tense ni active voice నుంచి passive voice కి ఎలా మార్చాలో తెలుసుకుందాం. పాజిటివ్ సెంటెన్స్: రాజు ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ బై రాజు. దీనికి స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నెగటివ్ సెంటెన్స్: యాక్టివ్ వాయిస్, హీ ఈజ్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం. దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ వర్బ్ బేస్ ఫార్మ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు the problems are not being solved by him. Here the structure is object plus, అంటే అక్కడ వాక్యంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ లో నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చవచ్చో చూద్దాము. యాక్టివ్ వాయిస్: ఈజ్ హీ ఎంజాయింగ్ ద పార్టీ. ఇక్కడ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ verb base form plus ing plus object. అలా దీన్ని passive voice లోకి మార్చినప్పుడు is the party being enjoyed by him. Present perfect tense ని జస్ట్ కంప్లీట్ అయినటువంటి పనుల గురించి చెప్పు సందర్భంలో వాడటం జరుగుతుంది. ఒక పని జరిగిపోయి మరలా ప్రెజెంట్ టెన్స్ లో దాని యొక్క ప్రభావం ఉన్నట్లయితే ఆ సందర్భంలో కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ నోన్ హిమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఎప్పటి నుంచో తెలుసు అంటే ఎప్పుడో అది ప్రారంభమైంది, పాస్ట్ లో అది ప్రారంభమైంది, ప్రజెంట్ లో కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాని ఎఫెక్ట్ ఉంది. అలాగే హీ హాస్ సీన్ ఇల్ సిన్స్ లాస్ట్ వీక్ నుంచి అనారోగ్యంగా ఉన్నారు అంటే పాస్ట్ లో అది స్టార్ట్ అయ్యింది, ప్రజెంట్ లో కూడా అది జరుగుతూ ఉంది అనేటటువంటి అర్థం వచ్చే సందర్భంలో పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత యాడ్వర్బ్స్ అయినటువంటి ఆల్రెడీ, టుడే, దిస్ వీక్, దిస్ మంత్ అని యూజ్ చేయొచ్చు, కానీ పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి యాడ్వర్బ్స్ ని యూజ్ చేయకూడదు. ఎస్టర్డే అని కానీ తర్వాత పాస్ట్ టైం కానీ మెన్షన్ చేయకూడదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి ఎలా మార్చాలో చూద్దాము. Present perfect positive sentence active voice: I have sung a song. ఇక్కడ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ద సాంగ్ హ్యాస్ బీన్ సంగ్ బై మీ. ఇక్కడ బీన్ చేర్చడం జరిగింది. ఇక్కడ స్ట్రక్చర్ వచ్చి ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్.
నెగిటివ్ సెంటెన్స్, దే హ్యావ్ నాట్ ప్లేడ్ క్రికెట్. ఇక్కడ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు క్రికెట్ హ్యాస్ నాట్ బీన్ ప్లేడ్ బై దెమ్. ఇక్కడ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ ఆర్ హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్, హ్యాస్ షీ టేకెన్ ఎ బ్యాగ్. ఇక్కడ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోనికి మార్చినప్పుడు హ్యాజంట్ ఎ బ్యాగ్ టేకెన్ బై హర్. ఇక్కడ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ సబ్జెక్ట్. ఒక పని గతంలో ప్రారంభమయ్యి ప్రస్తుతం అది జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని పిలుస్తారు. దాని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V5 means present participle plus other part of the sentence. For example, she has been teaching English for 5 years. 5 years నుంచి తను టీచ్ చేస్తూనే ఉన్నారు. అంటే గతంలో ప్రారంభమయ్యి ఒక పని ఇంకా జరుగుతూనే ఉంది, టీచ్ చేస్తూనే ఉన్నారు. ఆ పని స్టాప్ అవ్వలేదు, ఫినిష్ అవ్వలేదు. కాబట్టి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని పిలుస్తారు. అలాగే దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుంచి ఆడుతూనే ఉన్నారు. అంటే మార్నింగ్ పాస్ట్ లో ప్రారంభమైంది, ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని పిలుస్తారు. పాస్ట్ టెన్స్ అనగా ఏమిటో చూద్దాం. The past tense is a verb tense used to talk about past actions, states or events. అనగా ఒక పని గతములో గనక జరిగి ఉన్నట్లయితే దాని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ పనిని పాస్ట్ టెన్స్ రూపంలో చెప్తాము. అలాగే ఆ సబ్జెక్టు యొక్క స్థితి గతములో గనక ఉన్నట్లయితే దానిని కూడా మనం పాస్ట్ టెన్స్ లోనే చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ దేర్ వాజ్ ఎ కింగ్. ఒకానొకప్పుడు ఒక రాజు ఉండేవారు. అది పాస్ట్ టెన్స్ ని తెలియజేస్తుంది. అలాగే పాస్ట్ టెన్స్ లో ఉన్న స్థితిని తెలియజేస్తుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఐ ట్రావెల్డ్ టు ద USA. నేను లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం నేను ప్రయాణం చేసి ఉన్నాను. కాబట్టి ఇక్కడ వర్బ్ ని ఏం ఉపయోగించామంటే ట్రావెల్డ్ గా మనం చూపించాము. షీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. నిన్న ఆమె మార్కెట్ కు వెళ్ళింది అని చెప్పాము. ఇక్కడ షీ వెంట్ అని యూజ్ చేసాము. అంటే గో అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది, వెంట్ అంటే గో యొక్క పాస్ట్ టెన్స్. అంటే మనము నిన్న జరిగిపోయినటువంటి పనిని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి వెర్బ్ ని యూజ్ చేయటం జరిగింది. అంటే దానిలో ఉన్నటువంటి వర్బ్ని బట్టి అది ఏ టైంలో జరిగిందో మనము క్లియర్ గా చెప్పటము జరుగుతుంది. దేర్ ఆర్ 4 types of past tense forms. They are simple past tense, past continuous tense, past perfect tense, past perfect continuous tense. ఇప్పుడు వీటి గురించి ప్రతి టైప్ని కూడా క్లియర్గా తెలుసుకుని ప్రతి టెన్స్లోనూ పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మరియు వాటి స్ట్రక్చర్స్ గురించి, అలాగే వాటిని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చొచ్చో తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్. సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ V2 ఈజ్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ విత్ ఆల్ పర్సన్స్. ఈ పాస్ట్ టెన్స్ లో సబ్జెక్టు ఏదైనప్పటికీ, ఏ పర్సన్లో ఉన్నప్పటికీ అది పాస్ట్ టెన్స్ లో చెప్పబడినట్లయితే వర్బ్ యొక్క రెండవ రూపాన్ని వాడటం జరుగుతుంది. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ అనగా ఎవరైతే ఆ యాక్షన్ చేస్తున్నారో వారు సబ్జెక్ట్. అలాగే వర్బ్ పాస్ట్ టెన్స్ లో చూపించడం జరుగుతున్నది. తరువాత రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మెట్ హిమ్ ఎట్ ద టెంపుల్. షీ వాస్ మై కొలీగ్. ఐ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ ఇన్ న్యూయార్క్. నేను అతనిని కలిశాను. మెట్, మీట్ అంటే ప్రెజెంట్ టెన్స్, దానికి పాస్ట్ రూపము మెట్. అలాగే షీ వాజ్ మై కొలీగ్, ఆమె నా కొలీగ్ అయి ఉన్నది గతములో. కాబట్టి ఇక్కడ వాజ్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ రూపాన్ని రాయడం జరిగింది. అలాగే ఐ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ ఇన్ న్యూయార్క్. నాకు న్యూయార్క్ లో ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉండేది. అంటే హ్యావ్ అనేది ప్రెజెంట్ టెన్స్ అయితే హ్యావ్ కి పాస్ట్ టెన్స్ హ్యాడ్. ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాము కాబట్టి ఇక్కడ యూజ్ చేసేటటువంటి వర్బ్ ఫార్మ్స్ అన్ని కూడాను పాస్ట్ టెన్స్ లోనే ఉంటాయి. పాజిటివ్ సింపుల్ పాస్ట్ టెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అంటే దీనిని అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా పిలుస్తారు. అంటే
ఒక ట్రూత్ని, ఒక ఫ్యాక్ట్ని, మన ఒపీనియన్ని, మనకున్నటువంటి ఐడియాని, మనకున్నటువంటి ఒక థాట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు దానిని పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. వెర్బ్ టు అనగా వెర్బ్ యొక్క రెండవ రూపము, పాస్ట్ టెన్స్ యొక్క రూపము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ క్లోజ్డ్ ద విండో. నేను విండోను క్లోజ్ చేసేసాను. ఇది ఒక ఫ్యాక్ట్, ఇది ఒక ట్రూత్. కాబట్టి ఇలాంటి సెంటెన్సెస్ని పాజిటివ్ సెంటెన్సెస్ అని పిలుస్తారు. ఇక్కడ క్లోజ్డ్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ని యూజ్ చేసాము కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నది. నెగటివ్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనగా, నెగటివ్ అనగా అది ఒక ఇన్కరెక్ట్ సెంటెన్స్ అయినట్లయితే, లేకపోతే అది నిజము కాదు, నాట్ ట్రూ అని చెప్పే సందర్భంలో, నెవర్ అని చెప్పే సందర్భంలో ఈ నెగిటివ్ సెంటెన్సెస్ని వాడటం జరుగుతుంది. దీనిలో ఎక్కువగా నో అని, నాట్ అని యూజ్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాము. పాస్ట్ టెన్స్లో, నెగిటివ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనగా, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ంట్ క్లోజ్ ద విండో. డిడ్ నాట్ అని కానీ డిడింట్ అని కానీ యూజ్ చేయటం జరుగుతుంది. ఇక్కడ డిడ్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ మనం ఆల్రెడీ యూజ్ చేసాము కాబట్టి మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. అలాగే షీ డిడ్ నాట్ గో టు ద పార్టీ ఎస్టర్డే. ఇక్కడ డిడ్ నాట్ వచ్చింది కాబట్టి గో అనే మెయిన్ వర్బ్ని వాడటం జరిగింది. ఒక పాస్ట్ ఉన్నప్పుడు ఇంకొక ప్రెజెంట్ని యూజ్ చేయటం జరుగుతుంది. దే డిడ్ నాట్ హెల్ప్ అస్. ఇక్కడ డిడ్ నాట్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి హెల్ప్ అనేటటువంటి ప్రెజెంట్ టెన్స్లో ఉన్న మెయిన్ వర్బ్ని యూజ్ చేయటం జరుగుతుంది. ఐ డిడ్ నాట్ క్లోజ్ ద విండో. నేను ఆ విండోని క్లోజ్ చేయలేదు. షీ డిడెంట్ గో టు ద పార్టీ ఎస్టర్డే. ఆమె నిన్న పార్టీకి వెళ్ళలేదు. దే డిడెంట్ హెల్ప్ అస్. వాళ్ళు నాకు సహాయం చేసి ఉండలేదు. ఇవన్నీ కూడాను గతంలో చేయబడలేదు అనేటటువంటి సందర్భంలో యూజ్ చేయటం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడాను నెగటివ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నవి. ఇంట్రాగేటివ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనగా ప్రశ్నలను అడిగే వాక్యాలు అని అర్థము. ఇవి క్వశ్చన్ మార్కుతో ఎండ్ అవుతాయి. గతంలో ఆ పని జరిగిందా అని ప్రశ్న వేసేటటువంటి సందర్భంలో ఈ టెన్స్ను వాడటం జరుగుతుంది. దీనిలో స్ట్రక్చర్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ దే హెల్ప్ అస్. వారు మీకు సహాయం చేసి ఉన్నారా? డిడ్ షీ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. ఆమె మార్కెట్కి నిన్న వెళ్ళారా అని అడుగుతున్నాము. ఇక్కడ డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఒక సెంటెన్స్లో రెండు పాస్ట్ టెన్స్ అని యూజ్ చేయరు కాబట్టి ఇక్కడ డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ వచ్చినప్పుడు మెయిన్ వెర్బ్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. డిడ్ షీ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. డిడ్ ఐ క్లోజ్ ద విండో. నేను విండో క్లోజ్ చేశానా? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్న ఈ 3 సెంటెన్సెస్ని, పాజిటివ్, నెగటివ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చో చూద్దాము. యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అనగా సబ్జెక్ట్ ఒక పనిని చేసినట్లు చెప్పబడినట్లయితే దానిని యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్తాము. వెన్ అన్ యాక్షన్ పర్ఫార్మ్డ్ బై ద సబ్జెక్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ద వర్బ్. అంటే ఇక్కడ ఆల్రెడీ పర్ఫార్మ్ చేసేసాయి. ఇక్కడ ప్యారెట్స్ ఫ్రూట్స్ని తినేసేసాయి ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ వర్బ్ ఏ రూపంలో ఉన్నది? పాస్ట్ టెన్స్ యొక్క రూపంలో ఉన్నది. కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్పబడుతున్నది. ప్యాసివ్ వాయిస్ అనగా ఆ సబ్జెక్ట్ చేసినటువంటి పనిని ఎవరు రిసీవ్ చేసుకున్నారో, ఆల్రెడీ రిసీవ్ చేసేసుకున్నారో దాన్ని ప్యాసివ్ వాయిస్ పాస్ట్ టెన్స్ రూపంలో చెప్పడం జరుగుతుంది. అంటే టెన్స్ మారకుండా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. అన్ యాక్షన్ ఎక్స్ప్రెస్డ్ బై ద వర్బ్ రిసీవ్డ్ బై ద సబ్జెక్ట్. అంటే ఇక్కడ ప్యారెట్స్ అనేటటువంటి యాక్టివ్ వాయిస్లో ప్యారెట్స్ అనే సబ్జెక్ట్లో ఉంది, ఫ్రూట్స్ అనేది ఆబ్జెక్ట్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గాను, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గాను మార్చబడుతుంది. వర్బ్ ప్యాసివ్ వాయిస్లో చెప్పబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రూట్స్ వర్ ఈటెన్ బై ద ప్యారెట్స్. ఫ్రూట్స్ ప్యారెట్స్ చేత తినబడ్డాయి అని అర్థము. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్ హ్యావ్ ప్యాసివ్ వాయిస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే సబ్జెక్ట్
వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి సెంటెన్సెస్ మాత్రమే మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ లేని ఎడల మనము ఆ సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేము. ప్యాసివ్ వాయిస్లోనికి మార్చినప్పుడు ఈ చేంజెస్ జరుగుతాయి. యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ గాను, అలాగే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ గాను మారుతున్నది. యూజ్ ద ఆక్సిలరీ వర్బ్ వాజ్ ఆర్ వర్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క ఏ ప్లూరల్లో ఉందో సింగులర్లో ఉందో చూసుకొని దానికి సరిపడినటువంటి పాస్ట్ టెన్స్ రూపంలోనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. అలాగే యూజ్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్. మెయిన్ వర్బ్ యాక్టివ్ వాయిస్లో మెయిన్ వర్బ్ ఎలా ఉంటుందో దాని యొక్క V3ని వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని యూజ్ చేయటం జరుగుతున్నది. అలాగే యూజ్ బిఫోర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్. అలా ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఆబ్జెక్ట్ ముందు బై అనే ప్రిపోజిషన్ ఉంచాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి మార్చినప్పుడు వచ్చే స్ట్రక్చర్ని చూద్దాము. ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ యాక్టివ్ వాయిస్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రోట్ ఏ బుక్. ఐ అనేది సబ్జెక్ట్, రోట్ అనేది V2 ఫామ్లో ఉంది, అంటే వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది. అలాగే ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్లో ఉన్నది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోనికి మార్చినప్పుడు ఏ బుక్ వాజ్ రిటన్ బై మీ అంటే ఈ పైన ఉన్నటువంటి సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారింది. ఏ బుక్ అనేది మనకి సింగులర్గా ఉంది కాబట్టి వాజ్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ని హెల్పింగ్ వర్బ్ని వాడటం జరిగింది. అలాగే రైట్కి వెబ్ యొక్క మూడో రూపం పాస్ట్ పార్టిసిపుల్ రిటెన్. తరువాత మీ అనేది ఆబ్జెక్ట్కి ముందు బై అనేటటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. ఐ బాట్ 2 apples. నేను 2 ఫ్రూట్స్ని కొనేసాను అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. బాట్ అంటే ఇది పాస్ట్ టెన్స్ రూపంలో ఉంది, ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోనికి మార్చినప్పుడు 2 apples వర్ బ్రాట్ బై మీ. ఇక్కడ ఐ అనేది మీ అనేటువంటి ప్రొనౌన్గా మారిపోయింది ప్యాసివ్ వాయిస్లో. అలాగే 2 apples అనేది మనకి ప్లూరల్లో ఉంది కాబట్టి ప్లూరల్లో ఉన్నటువంటి పాస్ట్ టెన్స్ యొక్క వర్బ్ వర్ని వాడడం జరిగింది. అలాగే బైకి మూడో రూపమైనటువంటి వర్బ్ మూడో రూపమైన బాట్ని యూజ్ చేయడం జరిగింది. మీకి ముందు బై అనేటటువంటి ప్రిపోజిషన్ ఉంచడం జరిగింది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నది. అలాగే ఐ ప్రిపేర్డ్ ఫుడ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్ అనేది ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నది. దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఫుడ్ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్ బై మీ. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క నెగటివ్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ప్లస్ auxiliary verb was or were plus not plus V3 plus by plus subject of the active voice. For example, I did not write a book. A book was not written by me. Past tense యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ నుంచి మార్చినప్పుడు స్ట్రక్చర్ ఈ రకంగా ఉంటుంది. auxiliary verb past tense plus V3 plus object plus by plus subject. For example, did they stop him there? ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు was he stopped by them there? Why didn't he not invite her to the party? Why was she not invited by him to the party? Past continuous tense అనగా it shows the progress of the action or event at a specific time in the past. గతంలో ఒక పని జరుగుతూ ఉండేది అని చెప్పే సందర్భంలో ఈ టెన్స్ని యూజ్ చేయడం జరుగుతున్నది. దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ing. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ గోయింగ్ టు ద కాలేజ్ ఎస్టర్డే మార్నింగ్. ఆమె నిన్న మార్నింగ్ కాలేజీకి వెళ్తూ ఉన్నారు అంటే గతంలో మనం మాట్లాడే టైంకి పూర్వం ఇది జరిగింది. దే వర్ డిస్కసింగ్ సంథింగ్ ఇన్ ద క్లాస్. వారు ఏదో ఒక సంగతిని క్లాస్లో డిస్కస్ చేస్తూ ఉన్నారు గతంలో అని చెప్పే సందర్భంలో ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరుగుతున్నది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ నెగటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ing. ఫర్ ఎగ్జాంపుల్, రాణి వాజ్ నాట్ డూయింగ్ హోంవర్క్. దే వర్ నాట్ ప్లేయింగ్ గేమ్స్. షీ వాజ్ నాట్ సింగింగ్ సాంగ్స్. అంటే ఇవన్నీ కూడా గతంలో జరుగుతూ ఉండలేదు అనేటటువంటి చెప్పే సందర్భంలో పాస్ట్ కంటిన్యూస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వాజ్ ఆర్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, వర్ యూ
inviting her to the party? When were you talking to your friend? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ఎన్ యాక్టివ్ వాయిస్ ప్లస్ వాస్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ యాక్టివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ he was eating dinner at 8 p.m. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోనికి మార్చినప్పుడు డిన్నర్ వాజ్ బీయింగ్ ఈటెన్ at 8 p.m. by him. Another example, they were discussing something in the class. Something was being discussed in the class by them. Past continuous tense యొక్క నెగిటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ యాక్టివ్ వాయిస్ ప్లస్ was or were ప్లస్ not ప్లస్ being ప్లస్ V3 ప్లస్ by ప్లస్ subject of an active voice. For example, they were not playing games. Passive voice లోకి మార్చినప్పుడు the games were not being played by them. She was not singing the songs. The songs were not being sung by her. Active voice, were you inviting her to the party? Passive voice, was she being invited to the party by you? When were you talking to your friend? When was your friend being Past perfect tense. The past perfect tense is a verb tense that describes an action that happened before another action in the past. ఇక్కడ రెండు పనులు గతంలోనే జరిగిపోయాయి. ఒక పని జరిగిపోయింది, ఆ పని జరగకముందే మరొక పని కూడా జరిగిపోయింది అని చెప్పే సందర్భంలో దీన్ని చెప్పడం జరుగుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్. నేను వర్క్ని ఫినిష్ చేసేసాను. తర్వాత రెండవ ఎగ్జాంపుల్, వెన్ ఐ అరైవ్డ్ హోమ్ మై చిల్డ్రన్ హ్యాడ్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్. నేను ఇంటికి వెళ్ళేసరికేనే మా పిల్లలు కూడా హోంవర్క్ని ఫినిష్ చేసేసారు. రెండు పనులు గతంలోనే జరిగిపోయాయి. నేను అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి ముందే వారు కూడా హోంవర్క్ చేసేసారు అని చెప్పడం జరుగుతుంది. మరొక ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ ఫినిష్డ్ ది ఎగ్జామ్ బిఫోర్ ద బెల్ ర్యాంగ్. షీ హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ హర్ ప్రాజెక్ట్ బిఫోర్ ద హాలిడేస్. రెండు కూడా పాస్ట్ టెన్స్ లో జరిగిపోయినటువంటి పనులను తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే నెగటివ్ సెంటెన్స్ ని చూద్దాం. దాని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ నాట్ ప్లేడ్ ఫుట్బాల్. దే హ్యాడ్ నాట్ వాచ్డ్ ది క్రికెట్ మ్యాచ్ ఆన్ ది టెలివిజన్ బిఫోర్ యూ కేమ్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ had plus subject plus V3 plus rest of the sentence. For example, had you gone to the movie before your friend arrived? Second sentence example, why had you gone to the movie before your friend arrived? Past perfect tense యొక్క యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ని చూద్దాము. ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ by plus subject of the active voice. For example, active voice, we had trained them. Passive voice, they had been trained by us. Next, second example, the police had arrested him. Passive voice, he had been arrested by the police. Past perfect tense యొక్క నెగటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ object of the active voice plus had plus not plus been plus V3 plus rest of the sentence. For example, I had not played the football. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉన్నది. దీని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు the football had not been played by me. Another example, they had not watched the cricket match on the television before you came. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు the cricket match had not been watched by them on the television before you came. Past perfect tense యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ లోకి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ had plus subject plus been plus V3 plus by plus agent plus rest of the sentence. For example, had you gone to the movie before your friend arrived? దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు had your friend been arrived before you went to the movie? Second example, why had you gone to the movie before your friend arrived? దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు why had your friend been arrived before you went to the movie? Past perfect continuous tense
It is used to describe an action that started in the past and continued until another time in the past. అంటే గతములోనే ఒక పని ప్రారంభమై గతములోనే కొనసాగుతూ ఉన్నది అని చెప్పు సందర్భంలో ఈ టెన్స్ ని వాడతారు. ఇది వర్తమానానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ had been plus base verb plus ing plus rest of the sentence. For example, I had been sleeping for 2 hours when you arrived. Second example, I had been reading since morning. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క నెగటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ బీన్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఎగ్జాంపుల్, I had not been reading since morning. Second example, she had not been writing the stories for 4 years. అలాగే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ had plus subject plus been plus base verb plus ing plus rest of the sentence. For example, had I been reading since morning? Second example, had she been writing the stories? Perfect continuous tense ki passive voice undadu. Future tense. The future tense is a verb form used to describe actions or states that will happen in the future. It will happen after the present time. అనగా భవిష్యత్తులో సబ్జెక్టు చేసే పనులు అలాగే సబ్జెక్టు ఉండబోయేటటువంటి స్థితులు భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే విషయాలను తెలియజేస్తుంది. అనగా ఇప్పటి సమయం కాకుండా ఈ ప్రస్తుతము మనం మాట్లాడే సమయానికి తర్వాత జరగబోయేటటువంటి సబ్జెక్ట్ చేసే పనులను స్టేట్స్లను తెలియచేసేది ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 అనగా వర్బ్ ఫామ్ యొక్క మొదటి రూపము బేస్ వర్బ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, షీ విల్ సింగ్ ఏ సాంగ్. ఇక్కడ సింగ్ అనేది బేస్ వర్బ్కి ముందు విల్ అనేటటువంటి మోడల్ వర్బ్స్ ని ఉంచడం జరిగింది. అంటే ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నదని అర్థము. అలాగే దే విల్ ప్లే క్రికెట్, వి షల్ అటెండ్ ద మీటింగ్ టుమారో, ఐ షల్ గో. ఇక్కడ ఈ బేస్ వర్బ్స్ కి ముందు విల్ గాని షల్ గాని వచ్చినట్లయితే అవి ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నాయని అర్థం. అలాగే ఫ్యూచర్ టెన్స్ తో పాటుగా మనకి మన యొక్క హోప్స్, మన యొక్క డ్రీమ్స్ ని, మన యొక్క ప్లాన్స్ ని, ఫ్యూచర్ లో మనం చేసేటటువంటి ప్లాన్స్ ని కూడా ఫ్యూచర్ టెన్స్ అనేది తెలియజేయడం జరుగుతుంది. గోయింగ్ టు ని ఉపయోగించి కూడా ఫ్యూచర్ టెన్స్ లో చెప్పబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గోయింగ్ టు బై ఏ కార్. ఒక కార్ ని మీరు భవిష్యత్తులో కొనాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు ఐ ఆమ్ గోయింగ్ టు బై ఏ కార్ అని చెప్పవచ్చు, గోయింగ్ టు ఉపయోగించి చెప్పవచ్చు. అలాగే షీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ బేబీ. అవి తొందరలో ఆవిడకు ఒక బేబీనికి జన్మనివ్వబోతున్నారు అంటే తప్పకుండా అది జరుగుతుంది, ఫ్యూచర్ లో తప్పకుండా అది జరుగుతుంది కాబట్టి గోయింగ్ టు ని ఉపయోగించి చెప్పవచ్చు. అలాగే ద బాంబ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్. అలాగే వీఆర్ గోయింగ్ టు కాశ్మీర్ టు నైట్ అంటే ఈ రోజు మేము కాశ్మీర్ వెళుతున్నాము, ఇమీడియట్ ఫ్యూచర్ లో జరుగుతుంది. అలాగే బీ అబౌట్ ప్లస్ బేస్ వర్బ్. దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే డోంట్ గో అవుట్, ఇట్ ఈస్ అబౌట్ టు రెయిన్. బయటకు వెళ్ళకండి, రెయిన్ పడబోతుంది అంటే ఇమ్మీడియట్ గా అది పడుతుంది, కొంతసేపట్లో పడుతుంది అంటే ఫ్యూచర్, ఇప్పుడు కాకుండా. కొన్ని సమయాల్లో ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తో కూడా వాడబడటం జరుగుతుంది. కొన్ని క్లాసెస్ ఇఫ్ తోను, అన్లెస్, వెన్, వైల్, యాస్, బిఫోర్, ఆఫ్టర్, అంటిల్, టిల్, బై ద టైమ్ అండ్ యాజ్ సూన్ యాజ్ తో ఉన్నప్పుడు ప్రెజెంట్ టెన్స్ ను వాడటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వోంట్ గో అవుట్ ఇఫ్ ఇట్ రైన్స్. ఒక వర్షం పడితే నేను బయటికి వెళ్ళను. అలాగే లెట్ us వెయిట్ టిల్ హీ కమ్స్. మనము వెయిట్ చేద్దాము, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాము, ఇది ఫ్యూచర్ లో జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమి అనడం జరిగింది, టిల్ హీ కమ్స్ అనడం జరిగింది, అంటే ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ మీ యాజ్ సూన్ యాజ్ యూ ఫినిష్ యువర్ వర్క్. మీ పని అవ్వగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. సబ్జెక్ట్ చేసేటటువంటి పని ఫ్యూచర్ టెన్స్ లో మనము ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ అండ్ వర్బ్ మస్ట్ అగ్రీ ఇన్ నంబర్. సబ్జెక్ట్ ఏ నంబర్ లో ఉందో ఆ నంబర్ తో వర్బ్ అనేది అగ్రీ అవ్వాల్సి ఉంటుంది. అలాగే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆల్వేస్, నెవర్, ఆఫెన్, సెల్డమ్ కెన్ టిపికల్లీ యూజ్డ్ విత్ ద ఫ్యూచర్ టెన్స్ బట్ దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. అంటే ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ లో ఆల్వేస్ అని, నెవర్ అని, ఆఫెన్ అని, సెల్డమ్ అని యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ద వర్బ్ విల్ అండ్ షల్ షుడ్ ఆల్వేస్ కమ్ బిఫోర్ ద మెయిన్ వెర్బ్.
ఇక్కడ మనకు వచ్చేటటువంటి స్ట్రక్చర్ లో విల్ వస్తుంది, విల్ తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది, అంటే బేస్ వర్బ్ ఫామ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. విల్ ఆర్ షల్ తర్వాత మెయిన్ వర్బ్ రావడం జరుగుతుంది. ద మోడల్ వర్బ్స్ విల్ ఆర్ షల్ షుడ్ నాట్ బి యూజ్డ్ విత్ అదర్ మోడల్ వర్బ్స్. మనం ఫ్యూచర్ టెన్స్ లో ఒక మోడల్ వర్బ్ మనం యూజ్ చేసినట్లయితే మరొక మోడల్ వర్బ్ అనేది యూజ్ చేయడం జరగదు. ద వర్బ్ విల్ ఆర్ షల్ షుడ్ బి యూజ్డ్ విత్ టు బి. విల్ని షల్ని తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ బేస్ ఫామ్ లోనే ఉంటుంది. విల్ అండ్ షల్ అనేవి మోడల్ వర్బ్స్. విల్ని అనేక సందర్భాల్లో వాడటం జరుగుతుంది. విల్ ఈజ్ యూజ్డ్ టు ఫ్రేమ్ ఫ్యూచర్ అఫర్మేషన్ అండ్ నెగటివ్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, పొలైట్ రిక్వెస్ట్, పర్మిషన్, willingness and obligation. Shall is used to make future sentences with the first person pronouns I and we and making an offer, suggestion, permission, advice, asking questions. There are 4 types of future tense forms. They are simple future tense, future continuous tense, future perfect tense, future perfect continuous tense. Simple future tense. The simple future tense is a verb used to describe an action or event that will happen in the future. Future లో జరిగేటటువంటి యాక్షన్ ని అలాగే ఈవెంట్ ని తెలియజేసేది ఫ్యూచర్ టెన్స్. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 బేస్ వర్బ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ రైన్ టుమారో, ఐ విల్ విజిట్ ద USA నెక్స్ట్ ఇయర్, దే విల్ బై ఏ న్యూ కార్. ఫ్యూచర్ టెన్స్ యొక్క నెగటివ్ సెంటెన్స్ ని చూద్దాము. దాని యొక్క స్ట్రక్చర్ subject plus will not plus won't plus V1 plus rest of the sentence. For example, I won't visit the USA next year. నెక్స్ట్ ఇయర్ నేను యుఎస్ఏని విజిట్ చేయటం లేదు అంటే ఫ్యూచర్లో నేను చెయ్యను అని. కాబట్టి ఎప్పుడైతే ఫ్యూచర్ టెన్స్ వచ్చిందో దాని అర్థము విల్ వస్తుంది. అలాగే ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ ప్లస్ V1కి మధ్యలో నాట్ అనేటటువంటి నాట్ అని ఉంచాలి. ఇది నెగిటివ్ అనమాట. నాట్ అంటే లేదు, కాదు, చేయను. ఈ విల్ నాట్ని won't గా కూడా చెప్పడం జరుగుతున్నది. ఐ వోంట్ విజిట్ ద USA నెక్స్ట్ ఇయర్. అలాగే షీ వోంట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ బై టుమారో. రేపటికి ఆవిడ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయలేరు అంటే ఫ్యూచర్ లో చేయలేరు అని చెప్తున్నాం కాబట్టి ఇది నెగటివ్ ఫ్యూచర్ నెగటివ్ సెంటెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ని చూద్దాము. విల్ ఆర్ షల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్, విల్ షీ సింగ్ ఏ సాంగ్, ఆమె పాట పాడతారా. షల్ షీ కంప్లీట్ ద ప్రాజెక్ట్ బై టుమారో, రేపటికి ఆవిడ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారా. విల్ ఇట్ రైన్ టుమారో, రేపు వర్షం పడుతుందా. ఇలా క్వశ్చన్స్ వేయాలన్నప్పుడు స్ట్రక్చర్ ఈ రకంగా ఉంది. ఫ్యూచర్ టెన్స్ లో ఉన్న పాజిటివ్ సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ సబ్జెక్ట్. మొదటిగా సబ్జెక్ట్ వస్తుంది. ఈ సబ్జెక్టు యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అయి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ప్లస్ విల్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదై ఉంటుంది, సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టివ్ వాయిస్ షీ విల్ సింగ్ ఏ సాంగ్. ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే దానిలో ఉన్న సబ్జెక్ట్ ఏది అలాగే ఆబ్జెక్ట్ ఏది అక్కడ ఇచ్చినటువంటి వర్బ్ అనేది ఏ టెన్స్ లో ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఇది విల్ సింగ్ ఉన్నది. విల్ సింగ్ అంటే అర్థం ఏమిటి, ఫ్యూచర్ టెన్స్ ఇది. కాబట్టి షీ అనేది సబ్జెక్ట్, సాంగ్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చాలి ప్యాసివ్ వాయిస్ లో. ఏ సాంగ్. ఇక్కడ విల్ అనేది దేనిగా మారిపోయింది, విల్ బీగా మారిపోయింది. అలాగే సింగ్ కి పాస్ట్ పార్టిసిపుల్ రూపం ఏది, సంగ్. తర్వాత ఇక్కడ షీ అనేది సబ్జెక్టు, ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ గా మారింది. షీ అనేది హర్ గా మారుతుంది. హర్ ముందు బై అనేటటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. ఏ సాంగ్ విల్ బి సంగ్ బై హర్. అలాగే దే విల్ వాచ్ ద మూవీ. ఇక్కడ ద మూవీ అనేది యాక్టివ్ వాయిస్ లోని ఆబ్జెక్ట్. దే మూవీ విల్ బి, విల్ అనేది ఫ్యూచర్ టెన్స్. విల్ వాచ్ అనేది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ అనేది విల్ బీగా మారుతుంది. వాచ్ అనేది పీపీగా మారుతుంది. ఏ టెన్స్ అయినా సరే ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు వర్బ్ యొక్క 3వ రూపాన్ని మాత్రమే మనం రాయాలి. ఇక్కడ వాచ్ కి పీపీ రూపం, వెర్బ్ యొక్క 3వ రూపము వాచ్డ్ బై దే అనేది డెమ్ గా మారుతుంది. ద మూవీ విల్ బి వాచ్డ్ బై డెమ్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క నెగిటివ్ సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లోనికి మార్చడం ఎలా? దీని యొక్క స్ట్రక్చర్ ఏమిటంటే సబ్జెక్ట్ అంటే యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మారుస్తాము. ప్లస్ విల్ ప్లస్ నాట్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ అనమాట ఆబ్జెక్ట్ అనగా. ఇక్కడ ముందుగా మనము సెంటెన్స్ ఏంటి, యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ని చూడాలి. షీ విల్ నాట్ సింగ్ ఏ సాంగ్. ఇది నెగిటివ్ సెంటెన్స్. విల్ నాట్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది సబ్జెక్ట్ ఏదో చూసుకోవాలి. చూసుకొని
యాక్టివ్ వాయిస్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏ సాంగ్ కాబట్టి ఏ సాంగ్ విల్ నాట్ బి సంగ్ బై హర్ అని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చవలసి ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. విల్ ప్లస్ సబ్జెక్ట్ అనగా ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ప్లస్ బి ప్లస్ V3 అనగా వర్బ్ యొక్క మూడో రూపము పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అనగా సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ విల్ షీ సింగ్ ఏ సాంగ్, దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు విల్ ఏ సాంగ్ బి సంగ్ బై హర్. అలాగే అనదర్ ఎగ్జాంపుల్ షాల్ షీ కంప్లీట్ ద ప్రాజెక్ట్ బై టుమారో, దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు షాల్ ద ప్రాజెక్ట్ బి కంప్లీటెడ్ బై హర్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. The future continuous tense is used to describe actions that are ongoing at a specific time. Structure subject plus will plus be plus V1 plus ing plus rest of the sentence. అంటే ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ రాయవలసి ఉంటుంది. అంటే బేస్ రూపము వెర్బ్ యొక్క బేస్ ఫాము అలాగే ఇంగ్ని చేర్చబట్టడం జరుగుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ట్రావెలింగ్ టు ద USA. అంటే ఇది ఫ్యూచర్లో అంటే రేపు అంటే ఫ్యూచర్ టైం, రేపు ఇది ఈ టైంకి నేనేం చేస్తూ ఉంటాను అంటే నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. అంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది ఆ స్పెసిఫిక్ టైంలో అని చెప్పేదే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని అలాగే ఎగ్జాంపుల్స్ని చూద్దాము. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. I will be studying at this time tomorrow. She will be walking in the park. They will be dancing at the party. ఇవన్నీ కూడా ఫ్యూచర్ టైంలో చేస్తూ ఉంటారు భవిష్యత్ కాలంలో ఆ టైంకి అని చెప్పే సందర్భంలో ఈ టెన్స్ని వాడటం జరుగుతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క నెగటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని అలాగే ఎగ్జాంపుల్స్ని చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నాట్ ప్లస్ be plus V1 plus ing plus rest of the sentence. For example, I will not be studying at this time tomorrow. Alage, she will not be walking in the park. They will not be dancing at the party. ఇవన్నీ కూడా నెగటివ్ రూపంలో చెప్పడం జరుగుతున్నది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ will plus subject plus be plus V1 plus ing plus rest of the sentence. Example, will I be studying at this time tomorrow? నేను ఈ టైంకి చదువుతూ ఉంటానా. సెకండ్ సెంటెన్స్ విల్ షీ బి వాకింగ్ ఇన్ ద పార్క్, ఆమె పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటారా. విల్ దే బి డాన్సింగ్ ఎట్ ద పార్టీ, వారు ఫ్యూచర్లో డాన్స్ చేస్తూ ఉంటారా పార్టీలో. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అనగా రెండు కూడా ఫ్యూచర్ టెన్స్లో జరిగే యాక్షన్సే. అంటే ఒక యాక్షన్ జరిగేటప్పటికనే భవిష్యత్తులో ఒక యాక్షన్ జరిగిపోయి ఉంటుంది ఆల్రెడీ అని చెప్పే సందర్భంలో దీన్ని వాడటం జరుగుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ యువర్ సెంటెన్స్ ఇస్ సింగులర్ ఆర్ ప్లూరల్, ద ఫార్ములా డజంట్ చేంజ్. పర్ఫెక్ట్ టెన్స్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ టైమ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ షీ విల్ హ్యావ్ ఫినిష్డ్ హర్ ప్రాజెక్ట్ బై ద టైమ్ ఐ అరైవ్. నేను వెళ్ళేటప్పటికి అంటే రెండు ఫ్యూచర్ ఈవెంట్సే. నేను భవిష్యత్తులో వెళ్తాను, నేను వెళ్ళేటప్పటికినే ఆవిడ ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఉంటుంది అని చెప్పి అది ఒక ఒపీనియన్ని అలాగే ఒక హైపోథసిస్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సబ్జెక్ట్ అనగా ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ by plus object అనగా subject of the active voice plus rest of the sentence. For example, active voice, the team will have been completed the project by tomorrow. దీన్ని passive voice లోకి మార్చినప్పుడు the project will have been completed by the team by tomorrow. Now, future perfect negative sentence structure subject plus will plus not plus have plus V3 plus future time plus rest of the sentence. For example, she will not have finished her project by the time I arrive. నేను ఫ్యూచర్లో వెళ్తాను, నేను వెళ్ళేటప్పటికి ఆవిడ యొక్క ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి ఉండదు. అలాగే అనదర్ ఎగ్జాంపుల్, వీ విల్ నాట్ హ్యావ్ ఈటెన్ డిన్నర్ బిఫోర్ ద మ్యాచ్ స్టార్ట్స్. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పటికే మేము తిని ఉండము, మా పని అప్పటికే కంప్లీట్ కాదు అని అర్థం ఇక్కడ తెలియజేస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క నెగటివ్ సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాము. సబ్జెక్ట్ దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్
ప్లస్ విల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 అనగా వర్బ్ యొక్క మూడో రూపము పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై ప్లస్ ఏజెంట్. యాక్టివ్ వాయిస్ ద టీమ్ విల్ నాట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బై టుమారో. Passive voice the project will not have been completed by the team by tomorrow. Future perfect tense యొక్క interrogative sentence యొక్క స్ట్రక్చర్ ని చూద్దాము. Will plus subject plus have plus V3 plus rest of the sentence. For example, will she have finished her project by the time I arrive? నేను వెళ్ళేటప్పటికి ఆమె ఆ వర్క్ ని ఆ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేస్తుందా? అలాగే అనదర్ ఎగ్జాంపుల్, విల్ వీ హ్యావ్ ఈటెన్ డిన్నర్ బిఫోర్ ద మ్యాచ్ స్టార్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఏజెంట్ అండ్ క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టివ్ వాయిస్ విల్ ద టీమ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బై టుమారో. ప్యాసివ్ వాయిస్ విల్ ద ప్రాజెక్ట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై ద టీమ్ బై టుమారో. Future perfect continuous tense. The future perfect continuous tense is a verb tense used to describe an action that will continue until a specific time in the future or another event in the future. అంటే ఇక్కడ రెండు ఈవెంట్స్ కూడా ఫ్యూచర్ టైంలో జరిగేవి. ఒక ఫ్యూచర్ జరిగేటప్పటికి మరొక ఫ్యూచర్ జరుగుతూ ఉంటుంది అని చెప్పే సందర్భంలో దీన్ని వాడడము జరుగుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ have plus been plus V1 plus ing plus rest of the sentence. For example, you will have been writing a story when I arrive. Future perfect continuous tense యొక్క negative sentence యొక్క structure subject plus will plus not plus have plus been plus V1 plus ing plus rest of the sentence. For example, you will not have been writing a story when I arrive. Future perfect continuous tense యొక్క interrogative sentence యొక్క structure will plus subject plus have plus been plus V1 plus ing plus rest of the sentence. For example, will you have been writing a story when I arrive? Thank you for watching my video. If you like it, please subscribe it and share it. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. Until then, bye. Take care.